హాయ్ అందరికీ నమస్తే. నేనైతే ఈ వీడియో చూశాక నేను చాలా ఫీల్ అయ్యానండి. ఎందుకు నేను వెళ్ళలేదని ఫీల్ అయ్యాను. ఏమైందంటే పొద్దున్న మా తమ్ముడు ఫోన్ చేసి వినాయకుడిని నిమజ్జనం చేద్దాం రా అక్క అంటే నేనేమో కొంచెం పని ఉండి వెళ్ళలేకపోయానండి. కానీ నేనైతే చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మీరు ఈ వీడియోలో చూస్తుంటే వినాయకుడు వెళ్తూనే ఉంటారండి. ఆ బ్రిడ్జ్ వరకు వెళ్తారు. ఫుల్గా అయితే వీడియో చూడండి. మా తమ్ముడు నిమజ్జనం చేసింది కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో నిమజ్జనం చేశాడండి. అక్కడి నుంచి అక్కడ బ్రిడ్జ్ వరకు అయితే వినాయకుడు వెళ్తూనే ఉన్నారు. చాలా బాగుంది. మీరు కూడా చూడండి. నేనైతే మిస్ అయ్యాను. వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. మీరు కూడా చూడాలని నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. గోదావరిలో అలా నీటి మీద వినాయక వారు వెళ్తుంటే అసలు ఎంత అద్భుతమండి. చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు. చాలా బాగుంది. మీరు కూడా ఫుల్గా వీడియోని చూడండి. చూస్తున్నారు కదండి, మీకు వీడియోలో కనిపిస్తుంది. బ్రిడ్జ్ వరకు అయితే స్వామి వెళ్తున్నారు. ఫోటో కూడా నేను లాస్ట్లో పెట్టానండి, చూడండి స్వామిది. నీటిలో వేస్తే పైకి తేలి వెళ్ళడం ఏంటండి అద్భుతం. కాకపోతే ఆ స్వామిది అసలు వెళ్తూనే ఉందండి. విగ్రహం మాత్రం బ్రిడ్జ్ దాటాక కూడా వెళ్ళే ఉండొచ్చు, కానీ అక్కడి నుంచి మా తమ్ముడైతే వీడియో తీయలేకపోయాడు.